ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం చర్చకుండే అంశాల్లో మాజీ మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి ఆయన మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ పాత్ర ముఖ్యమైనవి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయిన టీజేఆర్ సుధాకర్ బాబు ఈ రెండు అంశాలపై తరచూ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పసుపు మీడియా అని ఆయన సంబోధించే కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు అజెండాను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అత్యంత ప్రచారాలను, తప్పుడు వార్తలను సృష్టిస్తున్నాయని ఆయన నిపుణులు జరుగుతున్నారు. సుధాకర్ బాబు తాజా వ్యాఖ్యల్లో కూడా ఈ ధోరణి స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు కేవలం తన కేసుల నుంచి బయటపడడానికి, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్ళనీయకుండా వాటిపై అపోహలు సృష్టించేందుకు ప్రత్యేకంగా ఒక మీడియా వ్యవస్థను పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్, నైపుణ్యాభివృద్ధి, కుంభకోణం వంటి అంశాల్లో చంద్రబాబు నాయుడుపై ఆయన ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎల్లో మీడియా నిరంతరం ఏదో ఒక తప్పుడు కథనాన్ని వారిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. అసలైన సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఊహాజనితమైన నినాదాలను సృష్టించడం ద్వారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా కలిసి రాష్ట్ర రాజకీయాలను బస్టు పట్టిస్తున్నాయని సుధాకర్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలపై విచారణ జరుగుతున్న ప్రతిసారి దానికి కౌంటర్గా ఒక ఫేక్ న్యూస్ కథనాన్ని తెరపైకి తీసుకురావడం ఈ కూటమి అలవాటుగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. పారదర్శకమైన పాలన, ప్రజల సంక్షేమం తప్ప లక్షణం అయితే విచారణను ఎదుర్కోకుండా పారిపోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముందని ఆయన ప్రశ్నించారు. టీజీఆర్ సుధాకర్ బాబు వాదనల సారాంశం ఒకటే: రాజ్యాంగ సంస్థలను, న్యాయ వ్యవస్థను కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు చర్యలను ఎల్లో మీడియా మద్దతు లభిస్తుందని ఆయన ప్రధాన ఆరోపణ. ఈ తప్పుడు ప్రచారం వెనుక ఉన్న నిజాలను ప్రజలు గుర్తించాలని, వార్తల వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్రలను అర్థం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా మాత్రమే రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయని, లేదంటే అసత్యాలు, సుడిగుండాల్లో ప్రజలు జీవితాలు చిక్కుపోతాయని ఆయన హెచ్చరించారు. ఈ పోరాటంలో వైఎస్ఆర్సీపీ నిజం వైపు నిలబడి ఈ పసుపు మీడియా విష ప్రచారాన్ని ఎండగడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తాన్ని సుధాకర్ బాబు గళం చంద్రబాబు మీడియా అనుబంధమైన వైఎస్ఆర్సీపీ యొక్క నిరంతర దాడిని మరోసారి ప్రతిబింబించింది.